ఇది అదేవిధంగా ఒక 10 days నుంచి చూస్తున్నా వెంకటేష్ గారి పాత సినిమాల్లో డైలాగులు కానీ సాంగ్స్ బొబ్బిల్ రాజా కానీ ఘర్షణ రకరకాల వాటితో మీమ్స్ కానీ ప్రమోషన్ ఎక్కడ తగ్గట్లే. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గరగా ఉంటారు. అంటే నాకు తెలిసి శోభన్ బాబు గారి తర్వాత వెంకటేష్ గారికి ఎక్కువ కనెక్షన్ ఉంది. మీరిద్దరు హీరోయిన్లు పెట్టి ఈ పండగకి రావడం ఎక్కువ అడ్వాంటేజ్ చూడొచ్చు అంటారా? 100% ఉంటుందండి అడ్వాంటేజ్. సో వెంకటేష్ గారు కెరియర్లో సంక్రాంతికి వచ్చిన 80 to 90% అన్ని ఫిల్మ్స్ చాలా బాగా అండి. సో అదీగాక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటం, సో ప్రేక్షకులు మా కాంబినేషన్ నుంచి ఎదురు చూసే ఫన్ తాలూకు ఏదైతే ఉందో అన్నీ యాడ్ అయిపోయాయి. దాంతోపాటు ఈసారి సంక్రాంతికి వస్తున్నాం, నాట్ ఓన్లీ ఫన్, దర్ ఈజ్ అనదర్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూజిక్. సో అద్భుతమైన పాటలు 3 పాటలు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయి, అందులో గోదావరి గట్టు అయితే ఆల్మోస్ట్ 100 million దగ్గర ఉంది. అది రిలీజ్కి ముందు. అంటే రమణ గోగుల్ గారితో కూడా చాలా రోజులు మీరు పాడించడం అన్నీ. సో అన్ని రకాలుగా ఈ సినిమాలో మేము చేసిన నేను పాడతా అన్న ఆయన వెంటబడుతూ పాడే ఒక ప్రమోషన్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, సో ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా వదలలేదు. మేము అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టి ఆడియన్స్కి మనం ఎంత థ్రిల్ ఇవ్వగలం, ఎంత చేయగలం, ఎఫర్ట్స్ పెట్టగలం చేసాం. సో లక్కీగా ఆడియన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము చేసిన ఎవ్రీ కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ కానీ, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానీ, ఎవ్రీథింగ్ ది కనెక్టెడ్. సో దట్స్ వై ఈ సినిమా చూడాలన్న ఉత్సాహం